మకర రాశి వారికి ధనిష్ట నక్షత్రంలో వీళ్ళు పుట్టుంటారు. అదే మనకి ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా వీళ్ళు పుట్టుంటారు. అదే శ్రవణ నక్షత్రంలో పుట్టుంటారు. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మనం చేసే అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చును. చాలా వరకు వీళ్ళు చాలా పొదుపుగా ఉంటారు. వీళ్ళు చాలా పొదుపుగా ఉంటారు. ఈ యొక్క నక్షత్రంలో చాలా మంది కొందరైతే వీళ్ళకి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళకి తెలుసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఒక సందర్భంలో వీళ్ళు ఉంటారన్నమాట. శ్రవణ నక్షత్రంలో పుట్టింటారు. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టారని చెప్తూ ఉంటారు. వీళ్ళకి మంచి మనసు ఆలోచన అని కూడా వీళ్ళకి ఉంటుంది. మంచి మనసు ఆలోచన, మంచి పట్టుదల, కృషి అనేది ఉంటుంది. కానీ కొద్దిగా వ్యసన పరులుగా మనం చెప్పుకోవచ్చును. ఆకర్షప్రియులుగా ఉంటారు. అందంగా ఉంటారు. వీళ్ళకి భూ సమస్యలు ఉంటాయి. అంటే ఇల్లు స్థలాలు కూడా వీళ్ళకి ఏదో ఒక సమస్య అనేది వీళ్ళకి వెంటాడుతూనే ఉంటుంది. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కొద్దిగా మంచి పట్టుదల, ధైర్యంతో వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు. కొద్దిగా వేడి వల్ల వచ్చే సమస్యలు ఒక్కొక్కసారి వీళ్ళు టెన్షన్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా అయితే వీళ్ళకి బాగుంటుందే కానీ ఫ్యామిలీ లైఫ్లో కొద్దిగా చిన్నపాటి వీళ్ళకి ఇబ్బంది మనం చూస్తూ ఉంటాం. ఈ రాశి వారికి ప్రధానంగా మకర రాశి అంటేనే ఈ ప్రపంచంలో ప్రజల్లో ఎక్కువ మంది కష్టపడుతూ ఉన్నారంటే వాళ్ళు మనం ఏ రాశిని మనం అడిగామంటే వాళ్ళది మకర రాశి కాబట్టి అంటే ఇక్కడ హార్డ్ వర్క్ అండి. వీళ్ళు మకర రాశి వాళ్ళని చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఓపికగా ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీ గురించి ఎక్కువ వీళ్ళు శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులకు వీళ్ళు ఎక్కువ గైడెన్స్ ఇవ్వడం, అంటే ఉపన్యాసాలు ఇవ్వడం, ఏదో ఒక సజెషన్ ఇవ్వడం వీళ్ళ ఫ్యామిలీకి అయినా వాళ్ళు వినకపోవడం కూడా ఉంటుంది. కానీ చెప్తూ ఉంటారు, మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలని కూడా వీళ్ళు ఎక్కువ ఇతరులకు చెప్తూ ఉంటారు. కానీ హార్డ్ వర్కర్స్ అని చాలా విలువ కష్టపడి వీళ్ళు పైకి వస్తారు. స్వయం కృషితో పైకి వచ్చే వాళ్ళంతా కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళే. కానీ చాలా మంది కూడా పైకి రావడం అనేది జరుగుతుంది. మకర రాశి వాళ్ళు డౌన్ అయిన వాళ్ళు ఎవరు లేదు. దినదిన అభివృద్ధిలాగా వీళ్ళు మకర రాశి వాళ్ళు పైకి వస్తూ ఉంటారు, అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అమ్మగారు ప్రధాన పాత్ర అనేది వాళ్ళ అమ్మగారు పోషిస్తూ ఉంటారు. నాన్నగారు కొద్దిగా అమ్మగారి యొక్క ఫ్యామిలీ కొద్దిగా అనుసరించిపోతూ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ సమస్యలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ అత్తమామ బంధువులతో కూడా వీళ్ళకి అత్తమామ అంటాం మనం, బంధువులతో కూడా ఈ మకర రాశి వారికి కొన్ని సమస్యలు అనేది వీళ్ళకి వస్తూ ఉంటాయి. మకర రాశి వారు స్నేహం చేస్తారే కానీ వీళ్ళు నా స్నేహితులను కూడా సామాన్యంగా చెప్పుకోరు. వీళ్ళు ఈ మకర రాశి వారు ఎవరైనా ఈ మకర రాశి వారు ఎట్లా అంటే సామాన్యంగా సహాయం చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎవరైనా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు పొదుపులో నెంబర్ 1గా ఉంటారు. అదేవిధంగా ధనపరంగా కూడా వీళ్ళు మంచి లబ్ధి పొందారు. ఏ విధంగా పొందాలంటే వీళ్ళు మకర రాశి వాళ్ళంతా కూడా కష్టపడి సంపాదిస్తారే కానీ ఈజీ మనీగా వీళ్ళు పోరు. కాబట్టి ఆ యొక్క ధనం విలువ వీళ్ళు తెలుసుకొని ధనం చాలా పొదుపు చేసుకొని వీళ్ళ జీవితంలో వీళ్ళు ముందుకు పోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ భార్యాభర్తల లైఫ్ అనేది వీళ్ళకి కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది. వాళ్ళ జనంగా మనం పరిశీలన చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి ధన సమస్యలు, మాటల వల్ల పట్టింపులు, ధనం గురించి అదే డబ్బు గురించి ఎక్కువ ఆలోచించడం, మాటల వల్ల కొద్దిగా ఎక్కువ ఆలోచించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవ్వడము, తీసుకోవడం ఇలాంటి విషయాలు ఉంటాయి కాబట్టి మీకు చెప్పడము, మాట్లాడే విషయాలు ఉంటాయి. ఎక్కువ తోబుట్ల గురించి కూడా, అన్నదమ్ముల అక్కజల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. 2025, 26, 27 వరకు కూడా తోబుట్ల గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ధనపరంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అంటే ఎవరికి ఏదో ఒకటి ఆరోగ్య సమస్య రావడం వల్ల కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకి జీవితం పోతూ ఉంది. మిగతా విషయాలు అన్నీ కూడా వీళ్ళకి చాలా కూడా బాగుంటుంది. మిగతా విషయాలు కూడా వీళ్ళకి చాలా కూడా బాగుంటుంది. ఈ రాశి వారిలో మకర రాశిలో పుట్టిన వాళ్ళకు ఫ్యామిలీ అంతా కూడా మనకి కంటికి అద్దాలు వేసుకుంటారంటే, అంటే వీళ్ళకి ఐ సమస్య కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కంటికి అద్దాలు వేసుకుంటారు.
ఈ రాశిలో పుట్టిన వాళ్ళకంతా పాటు ఎక్కువ చెప్పాలంటే చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్లో కానీ ట్రావెల్లో కానీ ఫుడ్ అంటే వచ్చేసి మన హోటల్ కావచ్చును, హోటల్కి సంబంధించి ఏదైనా కావచ్చును, అంటే వ్యవసాయం కావచ్చును. కాబట్టి లాజిస్టిక్ వీటికి సంబంధించిన విషయాలు వీళ్ళు ఎక్కువగా వచ్చేసి మనకి ఈ యొక్క మకర రాశి వాళ్ళు మనం చెప్పుకోవచ్చును. ఫుడ్, అదేవిధంగా వచ్చేసి ట్రావెల్, ట్రాన్స్పోర్టు, లాజిస్టిక్ ఇలాంటి విషయాలు వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళకి వంట నేర్చుకోవడం చేసి కూడా వీళ్ళకి ఎక్కువ చేసి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది కూడా మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క చేసి ఈ యొక్క ఫుడ్కి సంబంధించిన వచ్చేసి బిజినెస్లో ఎక్కువ మంది కూడా వీళ్ళు చేసి అట్లా వచ్చిపోవడం అనేది కూడా ఈ రాశి వాళ్ళలో మనం వచ్చేది ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏమిటంటే వచ్చేసి ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యం ప్రధానము. ఇంకా కూడా మీకు 2 సంవత్సరాలు కూడా ఆరోగ్యపరంగా అయితే మీకు ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీరు ఎందుకంటే మీరు అనుకోవచ్చు మరి మకర రాశి కదా మంది మాకు ఏలినాశని అయిపోయినా కూడా మీకు ఆరోగ్య సమస్యలు అనేది మీకు ఇంకా కూడా 2026-27 వరకు కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత అంటే మీకు ఎక్కువ చేసి మీకు సమస్యలు ఏమంటే మీకు పాదాలు, మోకాల నొప్పులు ఎక్కువగా మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చేసి ఈ యొక్క దురదలు, మోకాల నొప్పులు, పిక్కల భాగం ఇవన్నీ కూడా మీరు కొద్దిగా అంటే మీ నడుము కాడించి కింద భాగం వరకు హెల్త్ పరంగా మీరు చాలా వరకు కూడా మీరు బాగా వచ్చేసి చూసుకోవడం కూడా చాలా వరకు కూడా మీకు కొద్దిగా మంచిది. తర్వాత భార్యాభర్తల మధ్య సమస్య కూడా మీకు ఈ 2027 నెక్స్ట్ ఇయర్ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు భార్యాభర్తల మధ్య మీరు వచ్చేసి అండర్స్టాండింగ్గా ఉండండి. తప్పులు చేసి ఏదైనా ఉంటే కూడా మీరు సర్దుకొని పోండి. ఏదైనా మీరు ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే 2027 అంటే నెక్స్ట్ ఇయర్ని మీరు ఇరుక్కునేదానికి ఆస్కారం ఉంది. పెద్ద సమస్య ఎదుర్కొంటారు. మానసికంగా మీరు వచ్చేసి మీ యొక్క భార్య వల్ల మీకు సమస్యలు వస్తాయి. మీకు భర్త అయితే భర్త వల్ల కూడా మీకు ప్రధానంగా మీకు వచ్చేసి సమస్యలు అనేది ఈ రాశి వారికి 2027లో చూపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మీకు అలాంటి ఏదన్నా వచ్చేసి ప్రేమికులైనా భార్యాభర్తల మధ్య ఏదైనా మీరు దాచుకున్నా ఇల్లీగల్ సంబంధించిన వ్యవహారం ఏదైనా మీరు చేస్తూ ఉన్నా కూడా ఈ యొక్క వ్యసనాలకు సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండడం వరకు చాలా మంచిది. ఒకటి ఇప్పుడు భార్యాభర్తల సమస్య ఎలా వస్తుందంటే కొన్ని విషయాలు చెప్పకపోవడము, కొన్ని దాచడము, కొన్ని సీక్రెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి కొద్దిగా మీకు బయటపడతాయి. అవన్నీ కూడా మీకు 2027 ఈ ఇయర్ లాస్ట్లో మీకు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీకు చేసి 27 అనేది కొద్దిగా జాగ్రత్త మీరు వహించండి. ఆరోగ్యపరంగా కూడా మీరు ఈ యొక్క 2 years కూడా మీరు కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా 2 years 2027 అయితే మీరు కొద్దిగా ప్రేమికులైతే కొద్దిగా ఇంట్లో తెలిసిపోతుంది. ఇల్లీగల్ వ్యవహారం చేస్తే మీకు అందరూ చేసి 10 మందికి చేసి తెలిసిపోతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య వచ్చేసి మీరు సమస్య పెంచుకుంటే అది మీ బంధువులందరూ తెలిసి మీకు మళ్ళీ వాళ్ళు కొద్దిగా వచ్చేసి ఏదైనా మీకు సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అంతా మీకు రకాలుగా మీకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలు కొద్దిగా మీరు కొద్దిగా ఆలోచించి కొద్దిగా చేసి నిర్ణయం తీసుకోవడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, పర్ఫెక్ట్గా జీవితం పైన మీరు పర్ఫెక్ట్గా ఉండేదానికి కొద్దిగా ఈ విషయాలపైన మీరు కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండాలి. మేము ఉన్నామండి హ్యాపీ, మేము లేదండి ఇలాంటి ఆలోచనతో వచ్చి ముందుకు పోతున్నాం, ఇలాంటి ఆలోచన వస్తున్నాం, ఆల్రెడీ మేము ఇది చేస్తున్నామంటే ఈ ఇయర్కి మీరు దాన్ని స్టాప్ చేసుకోవడం మంచిది. అయితే కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే కొద్దిగా ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా మీకు చూపిస్తాను. ధనపరంగా సమస్య ఈ సంవత్సరాలు అయితే ఉంటాయి. కాబట్టి మీ ఊరిలో మీరు మాట ఇచ్చేసి మేము దాన్ని ఆగస్టులో ఇస్తాను, జూన్లో ఇస్తాను అంటే కుదరదు, అంటే మీరు ఇవ్వలేరు. కాబట్టి కొద్దిగా మీకు లేటుగానే మీరు చేసి కొద్దిగా గడువు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వలేని కొద్దిగా టైం పడుతుంది, కానీ కంపల్సరీ మీకు ఇస్తాను, మీకు వడ్డీతో చేసి ఇస్తాను అని కూడా మీరు చెప్పేదాన్ని కొద్దిగా మీరు ఇది చేసుకోండి. అదో ఇస్తాను ఇదో ఇస్తాను అని చెప్పి మీరు బయట మీరు అడిగారంటే మీకు వచ్చేసి ఆ డబ్బు రాదు. ఈ విధంగా అంతా కూడా ఉంటుంది. కొందరు ఏమంటే లోన్ తీసుకుంటారు, ఈఎంఐ కడుతూ ఉంటారు. అది ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంది కూడా కడతానే ఉండాల్సింది. అంటే మీకే తెలిసిపోతుంది, అవును ఈ సంవత్సరం అంతా నాకు ఈఎంఐ ఉంది, ఈ సంవత్సరం అంతా నేను అప్పు చేశాను, ఈ సంవత్సరం అంతా నేను సంపాదిస్తే అప్పు కట్టాల్సిందే, ఈ సంవత్సరం నేను అప్పు చేశాను, ఈ సంవత్సరం నేను కట్టలేను, నాకు తెలిసిపోతాను అనే భావంతో మీరంతా కూడా ఉంటారు. కొన్ని సందర్భాలు చేస్తే మనం అబద్ధం చెప్పాల్సింది కూడా వస్తూ ఉంటుంది. 2025 నుంచి 2026 వరకు కూడా
అది ఎందుకు మనం చెప్పతామో మనకి అర్థం కాదు. కాబట్టి ఈ విధంగా మీకు పోతూ ఉంటుంది. కానీ మీకు ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా వరకు కూడా వచ్చేసి మీకు దూరం అవుతారు. అంటే పాత వాళ్ళంతా కూడా మీకు వచ్చేసి ఈ సంవత్సరంలో చాలా మంది కూడా మీకు వెళ్ళిపోవడం ఉంటుంది. ఈ సంవత్సరం వెళ్ళిపోవడం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కొందరు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మీరు కొత్త ఆలోచనతో మీరు ముందుకు పోతారనమాట. మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. కొత్తగా మీరు చేసుకుని పద్ధతులు అలవాట్లు కొద్దిగా చేసి మీరు చేసుకోవడం వల్ల మీకు ఇది కొద్దిగా కరెక్ట్ అనిపిస్తుంది. ఆ రూట్లో మీరు పోతూ ఉంటారు. అలా పోవడం వల్ల ఏమవుతుందంటే మకర రాశి వారికి ఇతరులకి ఇన్ని రోజులు మనతో ఈ విధంగా లేదు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉండడం వల్ల వచ్చి వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా వ్యతిరేకిస్తూ కొద్దిగా మిమ్మల్ని ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆయన్ని కూడా మీరు టేక్ ఇట్ ఈజీ తీసుకొని మీరు ముందుకు పోతూనే ఉంటారు. అయినా కూడా మీ అంటే ఇక్కడ మనుషులు మీకు దూరం అవుతారనేది అనమాట. మీకు 2025 కొందరు దూరం అయితే, 26 కొందరు దూరం అయితే, నెక్స్ట్ ఇయర్ కూడా కొందరు దూరం అవుతూ ఉంటారు. కొందరు కొత్త వాళ్ళు మీకు కొద్దిగా పరిచయం అవుతారు. కొత్త వాళ్ళు కూడా మీకు ఉపయోగం ఉంటుంది. పాత వాళ్ళ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ అయితే ఏముండదు. మీ ఆలోచనలు కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు కొద్దిగా మీరు చెప్పిన పాయింట్లు కొద్దిగా ఎవరికైతే ఆలోచన అంటే మీకు ఆలోచన వస్తేనే మనం ఆ పని చేస్తాం. కాబట్టి ఇలాంటి ఉండాలి మీరు కొద్దిగా చూసుకోండి. లేదంటే వచ్చేసి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జ్యోతిష్యులు అంటే ఇంకా కూడా మనకి మకర రాశి అయిపోయింది, మకర రాశి ఏలినాడ్స్ అన్నీ అయిపోయింది కదా, మన టైం ఇంకా కూడా మీకు టైము ఇంకా కూడా అంతగా కలిసి అయితే రాలేదు. కాబట్టి కొన్ని వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జ్యోతిష్యులు సంప్రదించుకొని మరి కొన్ని విషయాలు కొద్దిగా మీ పరిస్థితులు కొన్ని ఎలా ఉన్నాయి కొద్దిగా తెలుసుకొని ముందుకు పోవడం కొద్దిగా మంచిది. మన వీడియోని కొద్దిగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. మకర రాశికి ఈ సంవత్సరం చెప్పాను చేసి ఇంకో వీడియోలో కూడా చేసే మంత్లీగా మీకు తెలియజేస్తాను.